టెన్ టెడెడెన్ టెడెన్ టెడెడెన్. కళ్ళే కనబడాలి చూడు, ఫన్లకు జూమింగ్ చేయకు, ఓన్లీ కన్ను దొడ్డుకు కనబడాలి. ఆయనతో ఫన్లు కనబడితే బూలుకు పడతారు. రండి చూపిస్తా ఈ భూతాద్దం ఎందుకు పట్టుకున్నాను. టెన్ టెడెన్. అరే మన అద్దం ఈయనే అయిపోయింది. మేకప్ షాన్ ఉన్నది. ఏ మేలైనా కూడా మేలే, నాచురల్ ఉన్నావు. ఎట్లున్నావు శివన్న? ఎలా ఉన్నారన్నా? అరే అప్పుడు ఎప్పుడో సినిమాకి కలిసినామే, మళ్ళీ కలిసినాం ఇప్పుడు. ఎన్ని రోజులు కలిసిన? అవును, ఒక అద్దం పట్టుకో నువ్వు కూడా ఇచ్చేసాను. మన పేరే అది ఉంది కానీ అదే నా బూత్ అద్దం భాస్కర్ నారాయణ. మరి ఇఫర్స్ అంటే ఈ ఒక్కదానికేమో, ఈ ఒక్క ఇంట్లోకేమో భూత అద్దం బిత్తిరి నారాయణ. అబ్బా సూపర్ అన్న. ఓకే, నన్ను చూడకే బుగులు పడతావు, నేను చూసేసిన ఆల్రెడీ. ఏ నమస్తేకారం. నువ్వు కూడా నా లెక్క నడిపిస్తున్నావు కదా? నడిపిస్తున్నా. థ్యాంక్స్. అమ్మో డైరెక్టర్ చూడదు. డైరెక్టర్ ఆఫ్ పురుషోత్తము రాజు. 2 పేర్లు ఉన్నాయి కదా నీకు? అవును. ముద్దు పేరా రాజు? నాన్న పేరు. నాయన పేరా? అమ్మో ఇక్కడ ఎవరు నాయన పేర్లు ఎవరు పెట్టుకున్నారు, ఎవరి తాత పేర్లు ఎవరు పెట్టుకున్నారో కనుక్కోవాలి మొత్తం. ఇప్పుడు మనము భూతద్దం బిత్తిరినార కాదు, భాస్కర్ నారాయణ సినిమా. ఇది 1 తారీఖు రిలీఫ్ ఉంది కదా, వీళ్ళతో ముచ్చట పెట్టనీకి వచ్చినాం. అయితే ఇది ఈ లుంగి ఎందుకు కట్టినా, తర్వాత కోట్ ఎందుకు వేసిన అనేది మనకు వీరో చెప్తాడు, ఇంకా డైరెక్టర్ కూడా చెప్తాడు. కూర్చొని ముచ్చట పెట్టుకుందామా? అబ్బా నాకు కూర్చున్నాడు అలవాటు లేదే. ఇది నాకు లాగులు కూడా లోడాస్ ఉంటాయి కదా, అట్లనే ఉన్నది మీ లుంగి కూడా. అమ్మా అయితే ఈ భూతద్దాలు ఏంది, ఈ డ్రెస్ ఏంది కథ ముందుగాల డైరెక్టర్తోనే మొదలు పెట్టాలి. మీ పేరు పురుషోత్తం అంటే మంచిగా ఉండే, మళ్ళీ రాజు అన్నావు. నాన్న పేరు. ఈ పురుషుడు రాజు. ఎరైటీ ట్రెండ్ లెక్క సెట్టింగ్ చేసినావు అంటే చూడంగానే యోయో అన్నట్టున్నవే. అంటే ఈ లుక్తోనే ఒప్పించినావు మళ్ళీ ఫైసల్ నిర్మాతను? స్టార్టింగ్లో ఇలానే ఉండేవాడిని, మళ్ళీ షూట్ టైంలో గడ్డాన్ని పెంచుకొని అది ఇది మొత్తం గేమ్ మారిపోయింది. ఇంటికెళ్ళి ఉండగా టోఫీ ఎందుకు ఎట్టినావు? ఎట్లా చెప్పినవే? ఫస్ట్ సినిమా తీయలేవు, ఏం తీయలేవు నువ్వు? ఫస్ట్ మెసేజ్ చేశానండి, డైరెక్ట్ ప్రొడ్యూసర్కి మెసేజ్ చేసేసా స్క్రిప్ట్ మొత్తం. అది వాళ్ళు చదివి వాళ్ళకి నచ్చి గుల్గుల్ ఫే చేసేసిరా అంతే. గుల్గుల్ ఫేల్ అడ్వాన్స్ కొట్టేసినాము, వచ్చేసి షరీక్గా అన్నారా ఇక అంతే. ఇంకా కలవంగానే నీ లేకనే ఉన్నాడుగా, ఇద్దరికి సేమ్ ఫిజిక్ ఫీలింగ్ ఉన్నట్టున్నది. అంతా పైసల నిర్మాత కూడా నాకన్నా 3 years పెద్దోడు అంతే ప్రొడ్యూసర్. ఇద్దరిది ఒకటే ఊరా? ఒకే ఊరు కదా, అతనిది విజయవాడ, నాది అనంతపురం. అనంతపురం రాయలసీమ. అక్కడ దిక్కు ఇక్కడ దిక్కు మంచిగా కుదిరింది. అయితే వీరోని కూడా మాట్లాడియాలి కదా, మంచిగా స్మార్ట్గా తయారైనవే. కానీ ఏంటిదే మొత్తం ఫీనుగలతోనే సోఫతున్నది ఇంట్లో. సూపర్ కథ రెడీ చేసిరన్న, ఇంక అంతే చెప్పంగానే ఎట్లా ఇక చేయకుండా ఎట్లుంటాం అనిపించింది. అంటే ఫీనుగల్ అంటే డెడ్ బాడీస్, ఫీనుగలతో బుగులు అయితే లేదా నీకు? మరి పెద్ద కాలేదన్న, ఇక మనోడు స్టార్టింగ్ నుంచి రాసుకోవడం అట్లానే రాసుకున్నాడు, ఎక్కడ పడితే అక్కడ అవే ఉంటాయి అన్నాడు కథ అంతా. కానీ ఇందాక మస్తు ఇంట్రెస్టింగ్ అనిపించింది, ఇంకా సరే చేసేసినాం. అంటే మీ ఆయన టేస్ట్ కూడా మంచిగా ఉంటుంది కానీ. అవునన్న, పెళ్లి సూఫ్లు అసలు సినిమా హీట్ ఇచ్చిండు. మళ్ళా అనుకుంటే మీ ఆయన కూడా ఇంకోటి పెళ్లి సూఫ్లు అసలు చేయొచ్చు కానీ నీతో. పెళ్లి చూపులు ఒకటే ఉంది కాబట్టి అది హిట్ అవుతుందన్న, ఇంకొకటి చేస్తే కాదు. లేదన్న, నాకు తెలిసి ఇప్పుడు కొత్త కథలు చెప్తే మన వాళ్ళు తెలుగు ఆడియన్స్ ఎప్పుడు కూడా ఎంకరేజ్ చేసినారు మంచి సినిమాని. ఇంకా అదే కాన్ఫిడెన్స్ తోనే ఒక చాలా కొత్త కాన్సెప్ట్ తో వచ్చినాము. ఆయన రాయడం కూడా చాలా ఫ్రెష్ గా రాసిండ్రు. ఇప్పటికి ఇన్ని క్రైమ్ థ్రిల్లర్స్ వచ్చిన తెలుగులో కానీ ఒక్కటి కూడా ఈ లైన్స్ మీద లేకపోతే ఇట్లాంటి ట్రీట్మెంట్ ఉన్న కథలు అయితే లేకుండే. డెఫినెట్ గా చాలా యూనిక్ కొత్త సినిమా అవుతుంది ఇండస్ట్రీ. అంటే పర్సనల్ గా మాకు కథ అడిగితే మీరు చెప్పరు కానీ మీ పర్సనల్ గానే అడగాలి ఇప్పుడు, ఎందుకంటే మీ ఎతికిగతమే కొంచెం అవసరం ఇప్పుడు. ఇప్పుడు మీకు కందులు అని ఎందుకున్నదే? కందులు ఎక్కువ తింటారా మీరు? మీ ఊళ్ళో కందులు ఎక్కువ ఉంటాయా? లేదన్న, మాది వరంగల్ అన్న. తెలుసు వరంగల్. తాత కూడా మంచి గురువు గారు. తాత పేరే పెట్టిండ్రా నీకు? తాత ఉన్నప్పుడు ఏమన్నా ఉపదేశం ఇచ్చిండా నీకు? అదేం లేదన్న, ఆయన ఒక్కటే చెప్పిండు, ఏం చేసినా కానీ నచ్చింది చేయండి కానీ నీ లిమిట్లో నువ్వు ఉండు, నీకు ఎక్కడ ఆపాలో తెలుసుకో అనేది ఒక్కటే చెప్పిండు ఆయన. ఇంకా అదే ఫాలో అవుతున్నాం. ఎవరికైనా అంటే ఇప్పుడు రథకంలో ఏమొస్తుంది అంటే
తినుడు తాగుడు చదువుకున్న వాళ్ళకి అదే వస్తుంది. కానీ ఎక్కువ తాత డివోషనల్ కదా, గురువు కదా, నువ్వు కూడా అట్లే అంట కదా, ఏమన్నా మాట్లాడితే వెనకటి ముచ్చట్లు మొత్తం చెప్తామంట కదా. బాగాలేదన్న. అవును అస్సలు కాదు. ఇక అంటే నీ గురించి నువ్వు చెప్పవు కానీ డైరెక్ట్గానే చెప్పాలి. జర ఎక్కువనే కదా. జర బాగానే ఉంటుంది, ఫుల్ టాలెంటెడ్. చదువులో ఉన్నంటే ఐపీఎస్ ఆఫీసర్ అయ్యిండేవాడు, హీరో అయిపోయాడు. అంటే మంచిదే కదా. ఇప్పుడు డాక్టర్లు చాలా మంది యాట్కర్లు అయ్యిండ్రు, కానీ ఒక మంచి డివోషనల్ కూడా ఒక హీరో అయితే మంచిదే కదా. సగం మంది ఇంజనీర్లు అందరూ యాక్టర్లు తయారైనారు అన్న మా నాలంగానే. అదే అనుకుంటా ఇంజనీర్, ఐ థింక్ ఏదైనా యాక్టర్ అవ్వాలంటే ఫస్ట్ ఇంజనీరింగ్ చేస్తే సరిపోతుందేమో అనిపిస్తుంది ఇప్పుడు ఈ మధ్య. అంటే నువ్వు చేసింది బయోటెక్? నేను ఎనర్జీ ఇంజనీరింగ్ చేసినాను, ఎలక్ట్రికల్, కరెంట్ ఫన్. కరెంట్ ఫన్. ఇప్పుడు ఇంట్లో ఏమైనా పోతే నువ్వే వేసుకుంటావా? ఫ్యూజుల దగ్గర నుంచి ఫ్యాన్ల దగ్గర నుంచి చేపిస్తున్నారు అన్న. ఇంజనీరింగ్ చదివిండు ఎట్లాగో అది అక్కడైనా వాడతలేడు, ఇంట్లోనే వాడతారని చెప్పిస్తారు. అంటే పుస్తకాలలో చదివినావు నువ్వు, ప్రాక్టికల్గా చేయలేవు కదా. కానీ వచ్చేస్తుంది అన్న ఈ ముందు మనకి. ఫీజు పోయిలరా అంటే మళ్ళీ మాయసంటుడు ఎవడో రావాలి ఒక కటింగ్ ఫ్లేర్ తీసుకొని. అందుకే కదా హీటర్తో సిగరెట్లు అంటించుకున్నాడు ఎలక్ట్రికల్. అవు కదా, అది వెరైటీగా అనిపించిందే. చాలా వెరైటీ. డైరెక్టర్ ప్లానింగేనా అది? అదే ఆయన అడిగిన ఇది ఎక్కడి నుంచి వచ్చింది ఐడియా, అసలు ఇంత క్రియేటివ్ ఎట్లా ఆలోచిస్తున్నారంటే ఆయన హాస్టల్లో ఈ అగ్గిపెట్లు ఏం లేనప్పుడు హాస్టల్ అట్లా వెలిగించుకుంటున్నారంట. అంటే రానున్న రామ్ మోకాల్ వర్మ సార్ అయ్యేటట్టున్నాడు. ఎవరన్నా? రామ్ మోకాల్ వర్మ, రామ్ గోపాల్ వర్మ ఇండస్ట్రీ జూనియర్ అయ్యేటట్టున్నావు. అంత లేదు ఏదో పాపం ఇగో నా భాష అర్థం కాక అఫర్స్ అంది సింగుజీ. కష్టం అది పర్సే ట్రాన్స్లేట్ చేయడానికి నాకు ఇంకా కష్టం. ఇది చాలా మంచిది ఫంక్షన్ భాష. ఇది ఏం లేదు, గాలి డఫా అని వదిలేసినాం అనుకో ఈజీగా ఉంటుంది. నా లెక్క మాట్లాడాలంటే ఒక ఫన్ అన్న ఇరిగిపోయి ఉండాలి. చూసినా ఫస్ట్ పాస్ అయిపోయినావు. ఇంకా నీ పేర్లు అయితే సింగ్ అనగానే బల్లే బల్లే అన్నట్టు వస్తుంది పేరు. ఎందుకు అది మీకు గీతం అయిపోయిందా, యాంతమా మీకు అది? కాదు, నేను పంజాబీ కాదు, నేను రాజ్పూత్ క్షత్రియ. సో డిఫరెంట్. నువ్వు కూడా రాజపుత్రికవేనా? ఆడనేమో పురుషోత్తమ రాజు, ఈడ రాజకాంత్ కూరి వాళ్ళ కొడుకు, మొత్తం రాజులే ఉన్నారు ఇంట్లో. రాజ్పూత్ క్షత్రియ అంటున్నారా ఎవరన్నా? రాశి అంటే మళ్ళా ఇంకా రకుల్ ప్రీత్ సింగ్, మీ చుట్టాలు సింగోళ్ళు ఉన్నారు కదా, నీకేమన్నా అంటావా, అడుగుతావా? मेरा वीडियो एक आया थोड़ा शेयर करो ना, స్టోరీ लगाओ. అఫ్నా అఫ్నా ఏకేనా, ఒకటే కులం కదా, అడుగుతావా? ఇప్పటి వరకు అడగలేదు. క్యూ ఐసా? పరిచయం లేదు. दोनों सिंह है ना, बल्ले बल्ले ఆ అమ్మాయి బల్లె బల్లె సింగ్, నేను రాజ్పూత్. రాజ్పూత్ సింగ్. మీరు కూడా 2-3 సినిమాలు చేసిండ్రు. పాపం ఫసివాడు అందులో కూడా చేసిండ్రు, ప్రేమ్ కుమార్. ఇవన్నీ చేసుకుంటా తెలుగు నేర్చుకోబుద్ది అవుతుందా? వచ్చు తెలుగు. డబ్లింగ్ నువ్వే చెప్పినా? డబ్లింగ్ ఎప్పుడు చేస్తున్నా, ఇప్పటి నుంచి అంటున్నారు మన వాళ్ళంతా, అంటున్నారు మంచిగా వచ్చింది. చూసినాము ఆల్రెడీగా చూసేసారు కదా సినిమా. చూసినామన్నా, మొన్న 2 రోజుల కిందట చూసినాం సినిమా. మళ్ళీ 1-2 మార్చింటే మంచిగా ఉంది అన్నట్టు ఏమైనా ఉందా? అట్లేం అనిపించలేదన్న. ఏమో మాకు అందరికీ కూడా చాలా తక్కువ సార్లు అవుతుంది. నాకు తెలిసి సినిమా చూడంగానే అందరం ఒక సాటిస్ఫైడ్ ఫీలింగ్తో బయటకు రావడం అనేది చాలా తక్కువ సార్లు అవుతుంది. ఇది ఏదో హిట్ సినిమా కొడుతున్నామని చెప్తలేం కానీ అందరం కూడా చాలా హ్యాపీగా ఉన్నాం. అదైతే ఫస్ట్ ప్రొడ్యూసర్ దగ్గర నుంచి అందరు హ్యాపీ ఉన్నారు. ప్రొడ్యూసర్లు హ్యాపీ అవ్వడం అనేది చాలా తక్కువ సార్లు. అవునవును, పెట్టుబడి పైసలు వస్తున్నాయిరా అంటే అదొక దమ్ము ఉంటుంది కదా, 2 నెంబర్ జీతం ఇంకా అనేది. ఇప్పుడు కథ ముచ్చటకు వస్తే డైరెక్టరు, ఇప్పుడు అరుణ్ చూస్తే పెద్ద కామెడీ అనిపిస్తలేడు, అందులో ముఖం చూస్తేనేమో రౌడీ గుండె కానీ లెక్క కొడుతున్నాడు. మీకు రౌడీ నాకు హీరోలాగా అనిపిస్తుంది అది చూసే విజన్లో. నలుపు నారాయణుడు మెచ్చ అన్నట్టు, నారాయణ సినిమాలో పక్క ఫోంటే ఉంటావు గాను, అద్దం పట్టుకొని ఉంటావు, ఎటమాటం అయితే నీ అద్దం పలుకుతుంది. నారాయణుడు పక్కన ఆయన నారదముని ఎలా ఉంటాడో, ఇతని పేరు ప్రసాద్ ముని. మునియా? అయితే ఇంట్లో ఎవరికి లేనంత ఒక లైను డిస్టిక్ బొమ్మకు ఊకే డిస్టిక్ బొమ్మ పెట్టిండ్రు అందులో. ఎందుకు అట్లా? బాగుంది, దాని గురించి చెప్దాం అనిపించింది.
ప్రతి ఇంటి ముందర ఉంటుంది. చిన్న పిల్లలకి అది చూస్తారు కానీ దాని గురించి ఎవరికి తెలియదు కదా. కాదు ఇప్పుడు కట్టిన ఇల్లు మీద ఉంటుడు మంచిదే, కానీ సచిన ఫీన్గా మీద పెట్టినావుగా. అది ఇల్లు కాదు కదా ఫీన్గా. ఆ ఫీన్గల మీద దిష్టి బొమ్మలు ఎందుకు పెట్టినావు? అందరూ చూసి భయపడాలని, చూసి భయపడాలని. ఫీన్గా చూసే భయపడతారు సగము ఆడికి వెళ్ళి. మళ్ళీ ఇంకా దిష్టి బొమ్మ ఫీన్గా కన్నా ఎక్కువ డేంజరా? ఖచ్చితంగా అది దాన్ని పెట్టుకునేదే దాని కళ్ళు దిష్టి తగలకూడదు ఉండడం కోసం కదా. దిష్టి తగలకుండా ఉండడం కోసం పెట్టుకుంటారు కాబట్టి అది అక్కడ ఎందుకు పెట్టాడు అని ఒక క్వశ్చన్ మార్క్ రైజ్ చేసి దాన్ని సినిమాలో చూపించాము. పురాణాల మీద పట్టు చాలా ఎక్కువ అక్కడ మొదలైంది బాధ అందరికి. అంటే మీకు కూడా తెలుసుగానే దిష్టికి బొమ్మ అంటే అదే దిష్టి బొమ్మ తెలుసు అన్న, కానీ అది ఎందుకు వాడతారు, అది ఎట్లా దీంట్లోకి వచ్చింది అనేది మాకు ఎవరికి తెలియదు యాక్చువల్లీ. ఆయన చెప్పిండు అప్పుడు పురాణాల్లో ఒక పెద్ద కథ ఉంది దిష్టి బొమ్మ మీద. అది అంటే ఆ కథను తీసుకుని దానికి ఈయన టచ్లు కొంచెం యాడ్ చేసుకుని దాన్ని ఒక క్రైమ్ థ్రిల్లర్ లో పెట్టిండు. आपका गाँव में लगाते ये ऐसा पिक्चर नया घर बनाते नहीं, कुछ और लगाते हैं, कुछ और बोले तो? कुछ अलग अलग चीज लगाते हैं अलग अलग सिटी में. हाँ ये तेलंगाना एंड आंध्रा में ये लगाते हैं. सेम ऐसा नहीं रहते? सेम नहीं रहते, हाँ कैसा रहते वो? डिफरेंट शेप डिफरेंट. बोल सकते ना? सेम कुछ फेस रहता बट स्केरक्रो गांव में लगाते वो खेत में. खेत में वो अलग है, अड़ीफंदी के लिए लगाते. हाँ वो अड़ीफंदी भागने के लिए. सुअर रहते ना, वो फॉरेस्ट का सुअर जी. अच्छा सुअर. हाँ उन्हें भागते. बर्ड्स के लिए लगाते ना. बर्ड्स के लिए नहीं होता. क्या बोलते फिग? हिंदी में क्या बोलते? फिग. हाँ हिंदी में फिग बोलते. नहीं सुअर. हाँ उसके लिए खेत में लगाते. हाँ वो अलग है ना. ఏమంటే అది దిష్టి బొమ్మ కాదు కదా అది. అది చేన్ల కాడ బెదురుకు పెడతాం చూడు, అది బెదురు. అది కూడా మ్యానిక్యూరే, అది సమ్ స్కేరీ క్రో. దాన్ని ఏమంటారు ఐడియా లేదు. కరెక్ట్గా అడగేటక్కల రాదు. ఇంకా మీకే తెలవాలి అసలు ఆ దిష్టి బొమ్మ చుట్టూ కథ ఏంటిది. ఇంకా 9 నెంబర్ ఎందుకు పెట్టిండ్రు? లక్కీ నెంబరా? 999 అంటే 9వ తేదీ 9వ నెల ఇంకా 9 గంటలకు. 9 అంటే మామూలుగా మన ఎవరికైనా హిందూస్కి అది చాలా ముఖ్యమైన నంబర్ కదా. ప్రతి ఒక్కరు కార్లకి 9 కావాలనుకుంటారు. 9 అనేది చాలా 108 ప్రదర్శనలు వేయడం గుడిలో ఎప్పుడైనా కూడా. అండ్ ఏవి చేసినా కూడా 9 అనేది చాలా ఇంపార్టెంట్ నెంబర్ కదా, దాన్ని ఇంక్లూడ్ చేసి టోటల్ 9 వస్తుంది. మరి ఇట్లా ఫీన్గల్ 9ఏనా? అవి కూడా అవి 18 అది 1+8 మళ్ళీ 9. మా తాన అయితే ఇప్పుడు ఊళ్ళో చెరువు కట్ట వేస్తారు కదా, అప్పుడు చెరువు కట్ట తెగిపోతుంది అనుకో, మళ్ళీ ఏదైనా ఆరం ఇవ్వాలి చిన్న పిల్లలను, లేకుంటే ఫోటోతో ఉన్న ఆడపిల్లల్ని కూడా అట్లనే వాతి పెడతారని అంటారు. అంటే అట్లా ఉన్నది. ప్రెగ్నెన్సీ లేడీ అయితేనా జబ్ ఓ ఐసా అవి కాటేనా ఉస్మే ఐసా కడితే కబీ కబీ అంటే అది కట్ట నిలబడతలేదు, ప్రాజెక్ట్కు ఫెయిల్ అవుతున్నది అంటే అప్పుడు పిల్లలందరినీ లోపల దాచిపెట్టుకుంటుర్రు. ఎందుకంటే ఆడ పెద్ద బిర్జి కడుతుండ్రా, బిర్జి నిలబడతలేదంట, కూలిపోతుందంట, పిల్లల్ని ఎత్తుకపోతుర్రంట, అందులో సజీవంగా అట్లనే పెడతారంట అనేది ఒకటి ఉండేది. మళ్ళీ మీ సినిమా కథ ఏం బేస్ ఉన్నది? నిజంగా మేము చిన్నగా ఉన్నప్పుడు అట్లనే అవుతుంది. 90sలో అయితే పిల్లలు దాచిపెట్టుకుంటుర్రు, ఆడ పెద్దది కడుతుర్రు, పెద్ద ప్రాజెక్ట్కు ఇట్లా నాగార్జున సాగర్ అసొంటిది కట్టినప్పుడు ఒక 20-30-100 పిల్లలు కావాలంట, వాళ్ళకు పాతి పెడతారంట. అప్పుడు ఇంత సోషల్ మీడియా లేదు కదా. ఇప్పుడు గుప్త నిధులు అసొంటివి దొవ్వనీకి కూడా అసొంటివి ఉన్నాయి కదా, కోసి చిన్న పిల్లల్ని అసొంటివి చేస్తారు. అలాంటి ఒక నమ్మకమే ఈ సినిమా కూడా. ఇప్పుడు మీరు ఏదైతే చెప్పారో ఇలా చేస్తే ఇలా అవుద్ది అని, ఇది కూడా ఆ కైండ్ ఆఫ్ స్టోరీనే, బట్ మిక్స్డ్ ఇంటూ మైథలాజికల్ స్టోరీస్ అన్న. మళ్ళీ మీ డిటెక్టర్ దొరకవట నీకే మంచిగా చదువుకోలేట, నా లెక్క బిత్తిరి లుంగి కట్టిన. చదువుకున్నాడు, డిగ్రీ వరకు చదువుకున్నాడు, కానీ అవన్నీ జాబులు కాదు, నేను చేసేదే జాబు అనుకొని ఊర్లో లుంగి కట్టుకొని నేను డిటెక్టివ్ అని చెప్పుకొని తిరుగుతూ ఉంటాడు. అంటే సొంతంగా చేస్తాడా? సొంతంగా, లేకుంటే ఎవరైనా పైసలు ఇస్తారా? సొంతంగా చేస్తాడు, పైసలు ఇస్తే దాన్ని కూడా గుత్తకు వాడతాడు, కాంట్రాక్ట్. ఇది నేను దొరకబడతా అంతే, లాయర్ లాగా డబ్బి నేను నీకు సాల్వ్ చేసి పెడతాను. మళ్ళీ శవాలు ఉన్నాయి, మళ్ళీ శివయ్య ఎందుకున్నాడో అర్థం కాలేదు.
ఇప్పుడు డిటెక్టర్ ఉన్నాడు, ఇదేమో సైన్స్, అక్కడనేమో దేవుడు డివోషనల్, ఇది ఫీన్గల్ ఏమో మూఢనమ్మకం. ఎందుకు ఈ 3-4 తీర్ల తిప్పినావు? అంటే ఇక వాడిని డిటెక్టివ్ అనుకుంటా వీళ్ళిద్దరు ఒక ఫ్రెండ్ వీడు ఇద్దరు ఒకరికొకరు వాళ్ళే డిటెక్టివ్స్ అని చెప్పుకుంటూ తిరుగుతుంటారు అన్న బేసిక్గా ఊరంతా. ఎవ్వరు వాళ్ళని డిటెక్టివ్ అని నమ్మరు. అది ఎట్లా అంటే వాళ్ళు ఇంకేదో క్రైమ్ సాల్వ్ చేస్తే ఈ ఫీనిగల్ దగ్గరకు వస్తారు. అక్కడ నుంచి ఆ క్రైమ్ సాల్వ్ చేస్తున్న ప్రాసెస్లో దానికి ఒక చిన్న మైథాలజీ ఎలిమెంట్ ఉంది. అది ఎందుకు జరుగుతుంది, ఎవరు చేస్తున్నారు అనే దాని వెనుక ఈ దిష్టి బొమ్మ అనేది ఒకటి ప్లేస్ చేసినాం. ఇప్పుడు ఆల్రెడీ సోషల్ మీడియాలో అయితే మంచి బజ్ వచ్చింది అనుకోలే. ఇప్పుడు మన ముఖాలు చూడగానే చూసి లైకులు షేర్లు కొట్టేటంత లేదు కదా, ఆల్రెడీ ఒకసారి ప్రూవ్ చేసుకుంటేనే అవుతుంది. నీకు పురుషోత్తం రాజు అని మొత్తం ఆధార్ నెంబర్తో సహా చెప్పాలి. ఇప్పుడు నువ్వు అప్పటిదాకా ఇప్పుడు రాజు కందుకూరు అంటే పెళ్లి సూఫులు ఉన్నది, శివ కందుకూరు అంటే వాళ్ళ తాత వాళ్ళ నాయన ఉన్నారు, వీరో కొంత ఉన్నది. మనం అంటే కొత్తగా వచ్చినాం కదా. మరి నువ్వు అంటే ఏం చూపెట్టినావు ఫస్ట్ డైరెక్టర్కు? నేను ఒక షార్ట్ ఫిలిం చేశాను తమిళ్లో. నేను తమిళ ఇండస్ట్రీలో వర్క్ చేశాను ఫస్ట్. తమిళంలో అట్లా చేసినావు? అయితే కొంచెం నల్లఫయ్యవే నువ్వు. అందుకే నల్ల వాళ్ళని పట్టుకున్నావు. మనోడు తమిళంలో బాగా సూట్ అవుతాడు కదా? సూట్ అవుతాడు, మంచి ఈజ్ ఉంది. ఎవరెవరి దగ్గర చేసినావు ముందు? అక్కడ కూడా రైటింగ్ డిపార్ట్మెంట్లోనే చేశాను. అంటే అది ఆఫీస్ వర్క్ మాత్రమే. సుశీంద్రన్ గారు ఉన్నారు కదా, వాళ్ళ టీంలో వర్క్ చేశాను. ఇంకా చిన్న చిన్న సినిమాలు రిలీజ్ కాలేదు. కథ మీదే ఉన్నాను ఎక్కువ. కథలు రాసుకొని ఒక 6 years నుంచి నెరేషన్స్ ఇస్తూ ఉన్నాను. ఇప్పుడు అరుణ్ ఉన్నాడు కదా, ఎక్కువసార్లు తిప్పలు పెట్టినావా? ఇంకా కామెడీ రావట్లేదంట. కామెడీ రావట్లేదా? నేను తిప్పలు పెట్టేటోడు, నేను ఇంత రాసేటోడు అయ్యండి. సో అది దేనికైతే తిప్పలు పడ్డాము, కామెడీ చేయని గ్యాలకి నేనతో తిప్పలు పడుతుండే. అక్కడ కామా పెట్టానండి, కామా ఏది అని అంటాడా? అవి ఉంటాయి. ఎందుకు సార్, నాకు వచ్చిన ఫ్లో నేను చెప్తున్నాను కదా అంటే ఉంటుంది. ఇక్కడ నీట్ గా కామా పెట్టాను, నిరంజన్ గారు పెట్టండి అనేవాడా? మూడంతా దుబ్బెడుతున్నారు అన్నట్టు. కానీ అది చేసినాం అంటే అది కామెడీ చేస్తామన్నా, అది కామెడీ కాదు, అర్థం అది నీ ఫేస్ లో అర్థం కాదు. నువ్వు ఏది పెట్టినా ఒకటే ఎక్స్ప్రెషన్ ఉంటుంది. ఇప్పుడు ఆ మనిషిని చూసారు కదా, అదే ఉంటుంది మొహం. నచ్చినా నచ్చకపోయినా కొంచెం నవ్వుతున్నాడు, నన్ను చూసి అయితే నవ్వుతున్నాడు. ఇప్పుడు బాగా చేసామా చేయలేదా కనీసం చెప్పు. చాలా బాగా కామెడీ వచ్చింది. ఓకే నెక్స్ట్. అది కూడా రాదు, డైలాగ్ కూడా రాదు. ఎక్స్ప్రెషన్ అంటారు, పీనింగ్ ఎక్స్ప్రెషన్ చూసిరా? మీ గురించి కంప్లైంటింగ్ చేయనీకే ఓవర్టేకింగ్ చేస్తున్నారు అంటే మీ మీద ఎంత ఉంది. మొత్తం క్రూ మొత్తం నా మీద అలా వేసుకుంటున్నారు. సరే నా మూవీ ప్రమోట్ అవుతుందని నేను లైక్ తీసుకుంటాను. శివన్న విధంగా నన్ను వాడుకుంటున్నారు. ఇంకా శివన్న డ్రీమ్ ఏముంది తెలుసా? సాయి ఫల్లక్తో చేయాలంటాను. కరెక్టే అన్న. ఎందుకు డాన్స్ బాగా చేస్తుందని ఇష్టమా? లేదన్నా, నాకు తెలిసి ఇవాళ అంటే ఇప్పుడున్న ఇండస్ట్రీలో చాలా సెలెక్టివ్గా స్క్రిప్ట్లు చూస్ చేస్తున్నారు అనిపించింది. అంటే ఆబ్వియస్గా చాలా మంచి డాన్సర్, సూపర్ పర్ఫార్మర్ అది తెలుసు. బట్ ఆమె చూస్ చేసుకునే కథలన్నీ చాలా మంచి కథలు చూస్ చేస్తున్నారు. నాకు అనిపిస్తుంది అంటే న్యాచురల్గా ఉంటుంది. కానీ ఎవరికైనా కూడా ఇప్పుడు బాగా ట్రెండింగ్ ఏమైంది, ముఖం మీద ఒక మొటిమ వచ్చింది అనుకో, అందమైన ప్రేమ రాని లేత బుగ్గఫై, చిన్న మొటిమ కాదు పెద్ద మొటిమలు ఉంటాయి కదా, అందుకు ఇష్టం అనుకున్నాను. చాలా న్యాచురల్గా ఉంటారు అన్న. ప్రతి క్యారెక్టర్ ఏది ప్లే చేసినా కానీ అసలు మనం ఆ క్యారెక్టర్ వరకే కనిపిస్తారు మనకు. చెప్తావా మరి, పర్ఫోజ్ చేస్తావా? అంత లేదు, కొన్ని రోజులు సింగిల్ గా ఉంటే ఇది ఎంజాయ్ చేద్దామన్న లైఫ్. లోపల ఆల్రెడీ టాటూ కూడా వేసుకున్నాడు, అది బయటికి చూపించారు. లేదు పల్లకి మేడం దా? అబ్బా, ఆయన వేసుకుంటాడేమో, నాకు చాలా డౌట్ వస్తుంది అన్న ఆయన మీద. ప్రతిసారి అన్నప్పుడల్లా ఇది అంటున్నాడు. కానీ నువ్వైతే రాశి సింగ్ అయితే పక్కా అల్లుడు అర్జున్ టాటూ ఉంటుంది నీకు. తెలుసా అంటే చూడాలి కదా మరి ఎవరి మనసులో ఏమున్నదో. कभी बात हुआ? नहीं बस चूसा मैं लेके जा तुम अभी चले? अभी चलेंगे, इधर ही है रोड। पता है बड़े से कैसे जाऊं? बाय बाय बोलेंगे? नहीं 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 नहीं, मैं पहले बात करता, नंबर देते, सभी लोगों के ऐसी पूछते मैं, ये रूटीन डायलॉग, ये अच्छा रहते ना लड़की, नंबर देते बोलते, कोई भी नहीं देते, बात में कोई भी चिट चाट नहीं करते, ऐसे ही रहते। मैं मिलवा फीलिंग इंडस्ट्री है, पूरा फीलिंग शेयर नहीं कर सकते।
थोड़ा थोड़ा करो ఫీలింగ్ కంట్రోల్ ఇయ్యే అవునే. ఇట్లా ఇప్పుడు హీరోయిన్లతోని కొంతమంది ఏం చేస్తారంటే ఫస్ట్ సినిమా చేయంగానే అవలవ్ అని లగ్గాలు కూడా చేసుకున్న వాళ్ళు ఉన్నారు. డైరెక్టర్ కూడా హీరోయిన్ పెళ్లి చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. ఈ సినిమాలో ఎవరన్నా జంట కూరిందా అట్లా? లే ఈ సినిమా వరకు ఎవరు కుదరలే. అరుణ్ నవ్వుతున్నాడు. ఏం లేదంటే శవాలతో తప్ప ఏది సినిమా అంతా మొత్తం ఫీనుగలు పెడితే ఎవరికి కుదురుతుంది? ఫీన్ గారు ఎవడు పెళ్లి చేసుకోవాలి. ఎక్కడ పడితే అక్కడ దిష్టి బొమ్మలు. అంటే మీరు కూడా నమ్ముతారా ఇవి ఈ మంత్రాలు తాయితలు? ఏ లేదన్నా ఇక దేవుడు దండం పెట్టుకోవడం వరకు అంతే కానీ తాత ఉండగా తాయిత కనిపించిందా నా మనమాడు ఇంత గొప్పడు కావాలన్నా? లే అదేం లేకుండా అన్న దేవుడికి దండం పెట్టుకుంటా విభూతి వరకు ఉండే అంతే. విభూతి పెడుతుండేదా? తాత ఏమన్నా ఇచ్చిపోయిందా పోయేటప్పుడు? అంటే లేదన్న నేను డైలీ ఒక చైన్ ఒకటి వేసుకుంటా నేను. అది ఆయన ఒక 50 years వేసుకుని నాకు వెళ్ళిపోయే ముందు ఇచ్చింది. అది ఉన్నంత సేపు ఒక వేరే ఉంటుందా? అంటే అది ఒక మెమరీలా క్యారీ చేస్తాను నేను. ఆయన లైక్ గుర్తులాగా డైలీ వేసుకుంటాను. రుద్రాస్క తాత పేరు కూడా శివ, మొత్తం పేరు ఏమో శివానందమూర్తి తాత. శివానందమూర్తి. ఇట్లా అంటే వాళ్ళ నాయన ఇంటర్వ్యూలు చూసినాం కదా, ఆయన ఫాల్టీలకు కానీ మనుషులకు కానీ ఎక్కువ దందలు చేసుట్లనేమో జర ఎక్కువ మందికి నజర్లు ఉండే నాయన. ఎంత ఇప్పుడు నువ్వు లేవు ఎవరికి, అరే ఆయన కొడుక అంటే అరే ఆయన కొడుక అన్నట్టు, కానీ నువ్వు ఇంకా రాలేవు కదా నీ పెద్ద, అంటే వేరే దందలలోకి రాలేవు. నీ పని ఏందో నువ్వు చేసుకుంటున్నావు. కొంతమంది ఉంటారు ఫాల్టీలకు దూరంగా ఉంటావు, నువ్వు కూడా అట్లే ఉంటావు. అంతేనా? తాతకు మోడీ సార్ ఫోన్ చేసినట్టు అప్పట్లో? అవును అప్పట్లో చేసిండే ఆయన ఉన్నప్పుడు. ఏమన్నాడు? క్యా శివానంద్ జీ ఏక బార్ మిలేంగే. ఆయనకి ఇది ఉండే అన్న కాంటాక్ట్ ఉండే, సో చాలా మంచిగా అనిపించింది. గ్రేట్. మోడీ సార్తో మాట్లాడిందంటే అదొక మంచి మెమొరీ. ఇట్లా చేసుకుంటా పోతుంటే మనకు తలుగుతుంటాయి జర్నీలో. అంటే మీరు నమ్మరనుకో, నీ ముఖం చూస్తే నమ్మేటట్లు లేవు నువ్వు. లేదు లేదు, నేను రోజు శివలింగాన్ని పెట్టుకొని తిరుగుతుంటా జేబులో. ఇప్పుడు ఇంట్లో మ్యూజిక్ కూడా మన భైరవన్న వాడింది కాబట్టి. కాలభైరవ. ఇప్పుడు ఎన్ని సాంగులు రిలీఫ్ అయినాయి? ఇప్పుడు 4 songs రిలీజ్ అయినాయి. ఇంకా మొత్తం అయిపోయినట్టే. ఇప్పుడు మార్చి 1వ తారీఖు ఎందుకు అంటే శివ నామం మీద ఏమైనా ఉంటుందా అట్లా? శివరాత్రి ముంగట అంత ప్లాన్ చేసుకునే అంత స్థాయికి ఎదగలేదు. సినిమా రిలీజ్ అవుతా ఉంది, అది ఓకే. ఇంకా రిలీఫ్ అయ్యి మంచిగా అనుకోకుండా శివరాత్రి మంత్ లో కలిసి వచ్చింది. శివుడి సాంగ్ ఒకటి రిలీజ్ చేయడము అది అంత అట్లా. హీరో పేరు కూడా శివ ఉండు. అండ్ దానికంటే ముందు వచ్చింది మా దాంట్లో శివుడు అనేది కూడా ఒక ఎలిమెంట్ అన్న మంచి సినిమాలో. సో అది కూడా మాకు ఐ థింక్ టైమింగ్ అట్లా కుదిరింది అనుకోవాలి అంతే. అంటే నేచర్ కూడా మనం ఏదైతే ఎక్కువసార్లు అనుకుంటుంటామో తెలియకుండానే అది ఇస్తుంది. అట్లనే శివనామ స్మరణ, శివయ్య పేరు ఎప్పుడు తీసుకో, అది చాలా పవర్ఫుల్ ఉంటుంది కదా. ఇంకా అది మీకు ఉన్నది వైబ్రేషన్ కూడా. ఇంకా అరుణ్ నమ్ముతావాను? ఉపవాసం ఉంటావా శివరాత్రి? అంటే ఉపవాసం అని పేరుతో ఫ్రూట్స్ అయినా తింటాం, అలా తింటాం అన్న. కిలలు తింటావా? అట్లా ఇంకా ఆఫర్ అయితే ఫాస్టింగ్ शिवरात्रि చాలా డివోషనల్ స్పిరిచువల్ पर्सन నేను యాక్చువల్లీ. हाँ हाँ ये सिंग है ना, एक सॉन्ग सिंग ना, हाँ सॉन्ग सिंग సింగ్ సింగ్ వన్ సాంగ్ एकदम डिवोशनल बोल रहा है. आप में आधा है मैं बोल कुछ बोल मैं శ్లోక తెలుగులో చెప్పండి పర్లేదు. కాదు నేను ఒక శ్లోకం వాడితే నువ్వు ఒకటి వాడతావా? ఓకే రిపీట్ చేస్తాను. రిపీట్ ठीक है మీరు చెప్తే నేను రిపీట్ చేస్తాను. ఇది శివరాత్రిదే కాబట్టి అయితే నేను 12 జ్యోతిర్లింగాలు వాడతా. ఓకే. సౌరాష్ట్రే సోమనాథం చ శ్రీశైలే మల్లికార్జునం ఉజ్జయిన్యం మహంకాళం ఓంకార మమలేశ్వరం. రిపీట్ కరా. కష్టం అండి చెప్పడానికి, కష్టం. దానికన్నా హిందీ బెటర్ అంటావా? హిందీ మే గాओ ना आप डिवोशनल बोल रहे ना. డివోషనల్ అయితే పూజ చేసేస్తా, కొంచెం మెడిటేషన్ చేస్తాను, फास्टिंग ఫాస్టింగ్ చేస్తాను. జస్ట్ ఫస్ట్ డే ఆఫ్ శివరాత్రి ఫస్ట్ డే, నవరాత్రి 9 days. శివరాత్రికి నేనైతే ఫస్ట్ డే శివరాత్రి 1 month కదా. I don't eat non-veg. I don't eat non-veg, but I kuda I leave for a month. First day I keep fast, and Navratri 9 days I keep fast. Meditation ఎక్కువగా చేస్తాను.
ఎందుకంటే శివ్జీ అయితే మెడిటేషన్. శ్వాస మీద గ్యాస్ పెడతావు ఫోకస్ ఆన్ యువర్ బ్రీతింగ్. అంతే కదా. మెడిటేషన్ అంటే ఏంది? శాతవాడి లేక ఉంటుంది, వేరే వేరే పర్సన్ కి డిఫరెంట్ ఉంటుంది మెడిటేషన్ మీనింగ్ కొంచెం. ఇప్పుడు మనం కూర్చొని ఇప్పుడు అరుణ్కి ఇది కావాలి, కాళ్ళ నొప్పులు రావాలంటే వస్తాయా? అది మేనిఫెస్టేషన్ అండి. అంటారు. ఏమంటారు అది manifestation. శివాన్న ఏమంటారు అది? అది మేనిఫెస్టేషన్ అంట. అది చేతవాడి కదా. చేతబడి. మెడిటేషన్ వేరు, మేనిఫెస్టేషన్ వేరు. వేరు. ఏ కొత్త పదం వచ్చింది మనకు. మేనిఫెస్టో అయినాం కానీ మేనిఫెస్టేషన్ కరెక్ట్ వర్డ్ చెప్పారు మీరు ఫస్ట్ టైం. కరెక్ట్ వర్డ్ చెప్పారు ఇప్పటి వరకు. ఏది? మేనిఫెస్టేషన్. అందులో కూడా ఫ్రస్ట్రేషన్ ఉంది. ఈ సినిమాలో మొత్తం అరుణ్ నగిపించిండు కానీ ఇప్పుడేమో నవ్వుతున్నావు నువ్వు. నవ్వుతున్నానా? నువ్వే నవ్వుతున్నావు కానీ నగిపియాలిగా నువ్వు కూడా. ఏం వీళ్ళందరి మధ్యలో అంటే మొత్తం నువ్వు ఉన్నావు కదన్నా, ఇంకా ఏమో పైసలు తీసుకొని నగిపించినట్టే ఉంటుంది. మేమేదో కూలికి నగిపించినట్టే, కూలి తీసుకొని నగిపించి పోవాలి. అట్లా కాకుండా న్యాచురల్ గా వచ్చింది ఏదన్నా మీకు ఫన్నీగా జరిగిందా? ఫన్నీగా నాన్న లొకేషన్ అమ్లా? లొకేషన్ అమ్లా అంటే ఒకటి ఉందన్న, అంటే నాకు పాలు పెరుగు మీగడి ఈ వడవ అసలు ఆ దగ్గర ఉన్నప్పుడు వాంతింగ్ వచ్చేస్తుంది నాకు. ఓ ఫైట్ సీన్ అప్పుడు వీళ్ళు ఏం చేసిర్రంటే కొడితే నురగరాగా రావాలన్నమాట. ఈయన ఏం చేసిండు, కావాలని ప్లాన్ చేసి నాకు పాలు పడవని చెప్పి పాలు తెప్పించిండు నురగ కోసం అని చెప్పి. అవి బలవంతంగా అప్పుడు వేయించిండు ఆ పాలు, పచ్చి పాలు తీసుకొచ్చి నాకు పడవని చెప్పి కావాలని తెలిసి ఆ పచ్చి పాలు వేసిండు పగబట్టి ఆయన. అప్పుడు మైండ్ వాయిస్ ఏంది నీది? బూతులే లేదు మొత్తం టీ 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 నడుస్తుంది. సమయం రా నీ సంగతి చెప్తాను. అది అయిపోయిన తర్వాత కక్కినా అన్న నేను. అబ్బా ఆ కక్కుడే రికార్డు కావాలేమో సార్ అట్లా. అంతే కదా, కక్కుడు కోసమే కెమెరా పెట్టి ఈయన డిఓపి ఇద్దరు కలిసి ప్లాన్ చేసి మరి ఆ పచ్చిపాలు వేసారు నోట్లో నాకు పడవని చెప్పి. డిఓపి ముందు తీసిందా? అతను పెద్ద డిఓపి కదా, పిసి శ్రీరామ్ అసిస్టెంట్, చెన్నైలో నా ఫ్రెండ్ అనమాట. విజయ్ సేతుపతి అని ఒక మూవీ చేశాడు, అనబెల్ సేతుపతి అని. ఇప్పుడు రీసెంట్గా మా మూవీ చేశాడు, జంగిల్ అని ఒక మూవీ చేశాడు. తమిళ్లోనే చేస్తుంటాడు, ఇక్కడ ఫస్ట్ మూవీ అబ్బాయి. ఏ మ్యూజిక్ ఆయన పేరు కూడా శివనేనా? శ్రీచరణ్. శ్రీచరణ్ నేను ఆయన కూడా చరణ్ ఇచ్చింది కదా, మంచి మంచివి రీసెంట్ గా బేబీ. ఇదొకటి మనకి మొన్ననే సుందరం మాస్టర్ ఒకటి వచ్చింది, ఆ అబ్బాయి కూడా 2 పాటలు చేశాడు, గూఢచారి ఎవరు, అండ్ విజయ్ బుల్కన్ గారు 2 పాటలు ఇచ్చారు అన్న సినిమా. ఇంకా మంచిగా టీం కుదిరింది, కొత్త కొత్తలు ఉడుకు రథకం మంచిగా. ఇంకా మీ టీంతోని మంచి మంచి సక్సెస్ఫుల్ రావాలి. సక్సెస్ఫుల్ क्या पाना चाहता है? सक्सेसफुल सक्सेस पाना है, सक्सेस होना है, सक्सेस ని मैनिफेस्टेशन చేయాలి, ఇంకా मैनिफेस्टेशन చేయాలి. अभी इंस्टा में रहते हो आप? उधर ही रहती हूँ मैं, అది నా అడ్రస్ యాక్చువల్లీ. बॉलीवुड में కాదు, ఇన్స్టాలో. हाँ, అది నా అడ్రస్. इंस्टाग्राम में क्या है आईडी? rashi.real. not real. అది కూడా డాట్ రియలా? రియల్ ఫ్రూట్ జ్యూస్. నీ పేరు ఇన్ని రకాలుగా పలికించింది. मैं मैसेज करो मिक्स కొత్త పర్స్పెక్టివ్. एक ये इंटरव्यू रिलीफ होने के बाद मैसेज के बाद अल्लू फाइल अर्जुन के घर लेके जाते हैं. हाँ लेके जाते, और शिवा के नाम पे आया. अभी वाइब्रेशन तो अच्छा है. ये डिफरेंट భూతద్దం भी ఒక మనిషి కళ్ళకే భూతద్దం పెట్టింది. ఇది ఎవరిది స్టైల్? ఇది డిజైనింగ్ అంతా ఇది మీదేనా? కాన్సెప్ట్ మనోడు ఇచ్చి చేపించుకున్నాడు. చాలా యాంగిల్స్ ఉన్నాయన్న, కనబడతలేరు బయటికి కానీ పెద్దదే మెంటల్ దిమాగ్. పెద్దది మొత్తం అన్ని అన్న సెట్ లో ఉన్నాయని ఆయన చేసుకుంటాడు. ఒక యాక్టింగ్ ఒక్కటి వదిలిండే కానీ మాకు కొంచెం అది కూడా చాలా వరకు ఫస్ట్ యాక్టర్ అవ్వాలి చెప్పారు సార్. డాన్సర్ అంటాడు, ఆర్ట్ వర్క్ అంటాడు, మ్యూజిక్ అంటాడు, అన్ని లిరిక్స్ కూడా రాసిండు పాటకి. లిరిక్స్ కూడా ఇది టైటిల్ సాంగ్ ఒకటి ఉంటుంది అన్న, భూతద్దం భాస్కర్ నారాయణ. అది ఏదో ట్రై చేశారు రాయడానికి కాదు, గిటార్ తీసుకొచ్చి శ్రీచరణ్ అన్న ముందు వచ్చి చెప్పు 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 అంటుంటే ఏదో అలా పదాలు చెప్పు. లిరిసిస్ట్ కి పాట ఇలా కావాలి అని చెప్దాం అనుకున్న డిస్కషన్ లో పడ్డాడు. ఒక 2-3 రోజులు చూసిండు, ఇంకా చూసి ఆయననే రాయడం మొదలెట్టి లిరిక్ షీట్ ఇచ్చి ఇట్లా కావాలన్నాడు. నువ్వే రాసుకున్నావు కదా, నేను ఎందుకు వెళ్ళిపోయాను.
అట్లా మాకు పాట వచ్చేసి అక్కడ ఏమన్నా పదాలు చెప్పు ట్యూన్కి అన్నప్పుడు అలా పదాలు కొన్ని అల్లిండే అవే బాగున్నాయి అనిపించి ఇంకా అవే పెట్టేశారు. ఫల్టీ టాలెంటెడ్. ఫల్టీ ఇంకా మంచిగా రావాలి ఈ టీంతోని, మంచి ముచ్చట్లు అయినాయి మనతోనే అయితే. కానీ అందరు వచ్చి సఫర్లు కొట్టాలి, టాకీస్లోకి వచ్చి సఫర్లు కొట్టాలి. మార్చి 1 తారీఖు నాడైతే మనం భూతద్దం భాస్కర్ నారాయణ ఫల్కనికనే జర తిఫలు ఉంది. శ్రీ 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 అన్నట్టుంది ఇది. మంచిగా ఇంట్లో డివోషనల్గా ఉంది, క్రైమ్ ఉన్నది, థ్రిల్లర్, ఏవైతే ఊతుకు అవసరమో అవన్నీ పట్టుకుంటూ లేత ఊతు కాబట్టి డైరెక్టర్ పురుషోత్తం రాజ్, తర్వాత రాజ్ కందుకూరుల కొడుకు అన్న శివ కందుకూరి, ఇంకా మన ఫైసల్ నిర్మాత పేరేంటిది అన్నకు కూడా మంచిగా ఫైసల్ రావాలి. హీరోయిన్కి మంచిగా అల్లుడు అర్జున్తో మంచిగా క్లోజ్నెస్ రావాలి. అట్లనే వీరోకి కూడా అట్లనే బ్లెస్ చేయాలి శివరాత్రికి. సాయి ఫల్లకి మేడం నీ నెంబర్ తీసుకొని నీకే ఫోన్ చేయాలి. కేర్ టేకర్ అందరు మరి, ఓకేనా? బాగా ఎండలు చాలా కొడుతున్నాయి, జర కీరాలు ఫుచ్చఫాన్లు ఎక్కువ తినండి. తప్పకుండా నీ తోలు జాగ్రత్త జర, అదే అవసరం. స్కిన్ తోలు. బాయ్ అన్న, బాయ్ మరి అందరికి. అన్న బాయ్ అన్న, మా సినిమా కూడా ప్రీమియర్ చూడండి చూస్తేనే. థ్యాంక్స్ అందరికి. థ్యాంక్ యూ అన్న. మీరు కూడా చెప్పండి మీ వాళ్ళకి, అంటే ఫాలోయింగ్ అవుతుంటుంది కదా, మన సినిమా ఎందుకు చూడాలనో ఒక్కొక్కరు చెప్పండి. సో హాయ్ ఎవ్రీవన్, ఇప్పుడే మా బిత్తిరి సత్తన్నతో ఇంత మంచిగా ముచ్చట్లయినాయి. సో భూతద్దం భాస్కర్ నారాయణ అనే సినిమా 1 మార్చ్ థియేటర్స్లో రాబోతుంది. ఒక చాలా మంచి యూనిక్ క్రైమ్ థ్రిల్లర్తో మేము ముందుకు వస్తున్నాము. దయచేసి థియేటర్స్కి రండి. ఒక చాలా చాలా మంచి సినిమా అయితే మేము ప్రామిస్ చేస్తున్నాము. సో 1 మార్చ్ థియేటర్స్లో కలుద్దాం. బోల్ సక్తే? అందరికీ నమస్కారం, నేను మీ రాశి సింగ్. మన మూవీ భూతద్దం భాస్కర్ నారాయణ 1 మార్చ్కి రిలీజ్ అవుతుంది. మనం చాలా హార్డ్ వర్క్ చేశాను అండ్ చాలా యూనిక్ కాన్సెప్ట్, థ్రిల్లర్, సస్పెన్స్ అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి మన మూవీలో. సో థియేటర్స్లోకి వెళ్ళండి, చూడండి ఫర్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్. ఏమేమి ఉన్నాయి మొత్తం వాళ్ళంతా చెప్పేసారు కాబట్టి కాపీ పేస్ట్ మంచిగా ఎంటర్టైన్ అవుతారన్న. ఖచ్చితంగా మార్చ్ 1 థియేటర్కి రండి, ఎంజాయ్ చేస్తారు మంచిగా. హాయ్, నా పేరు పురుషోత్తం రాజ్, ఈ మూవీ డైరెక్టర్ని. మీకు ఈ మూవీలో థియేటర్కి వచ్చారంటే ఖచ్చితంగా అంటే ఎంజాయ్ చేసే వెళ్తారు, మీ డబ్బులు వేస్ట్ కావు. మార్చ్ 1 మీకు వస్తుంది, మీ దగ్గరున్న థియేటర్లో ఖచ్చితంగా చూడండి. థ్యాంక్ యూ. దూరే తుబి జావ్. ఇక గివి ముచ్చట్లు, మీరైతే టాకీస్లకు పోయి కొట్టుండి సఫాట్లు, ఓకేనా? బాయ్ బాయ్.